కాబట్టి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం పస్కా పశువుగా వధింపబడ్డాడు. మనల్ని పరిశుద్ధపరిచి తిరిగి తండ్రితో ఏకం చేయాలన్నదే క్రీస్తుకు తండ్రి అప్పగించిన బాధ్యత. మొదటి శతాబ్దపు కాలంలో యేసు ప్రభు పస్కా పండుగ సమీపించినప్పుడు దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉంటే చూసి తాళ్లను కొరడాలుగా చేసి పశువులను పక్షులను తొలివేసి, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని అక్కడున్న వారితో చెప్పాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడినట్లు దేవుని ఇంటికి పైగా అనగా సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తు తన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి పాత నిబంధన కాలంలోనివి శరీర ఆచారములు ఛాయగా ఉండి క్రీస్తులో నిజస్వరూపాన్ని తెలుపుతున్నాయి. ఇప్పుడు క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి మన పాపములను కడిగి దేవునికి దగ్గరగా చేసి సజీవమైన రాళ్లగా మనల్ని చేసి శిరస్సుగా తానై ఉండి ఆత్మీయ మందిరంగా మనల్ని కట్టుతున్నాడు. ఈ విషయం మనకు తెలియజేయటానికే ఆనాడు సొలొమోను చేత దేవుడు మందిరం కట్టించాడు.